నిజంగా దేవుని సన్నిధిలో ఆనందముతో ఎదురు చూపుతో వచ్చిన వారిని ఎవ్వరు కూడా పప్పు కొట్టనక్కర్లేదు, ప్రోత్సహించనక్కర్లేదు, ప్రేరేపించనక్కర్లేదు. వారిలో నుండి ఒక ఉబుకు వస్తుందంట, ఆశ. తప్పున నేను దేవుని ఎంతమంది ఆకలితో వచ్చారు దేవుని సన్నిధిలో? నేను అనేది శారీరక ఆకలి కాదు, ఆత్మీయ ఆకలితో ఎంతమంది వచ్చారు? ఈ రోజు మీరందరూ కూడా తృప్తి పొందురుగాక యేసు నామములో, ఆమేన్. ఈరోజు ఆకలితో దప్పికతో దేవుని సన్నిధికి వస్తే అటువంటి వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ఆయన వాక్యం తెలియజేస్తుంది, నాకు మొరపెట్టే వారికి, నిజముగా మొరపెట్టే వారికి. అంటే కొంతమంది పై పైన మొరపెట్టేవారు ఉంటారు, పైగా ఆరాధించేవారు ఉంటారు, పైన నామకార్థంగా. ఆ హృదయం తాకదు, హృదయంలో నుండి అంతరంద్రియం నుండి రాదు, నోటి మాటల చేత. అందుకని దేవుడు ఇంకో మాట అంటాడు, వీరు కేవలము నోటి మాటల చేత నాకు దగ్గర ఉన్నట్టు చూపిస్తారు, కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉందంట. ఈరోజు మీరు ఎటువంటి బ్యాచ్లో ఉన్నారు, ఎటువంటి గుంపులో ఉన్నారు? నిజముగా మొరపెట్టేవారుగా, నిజంగా ఆరాధించేవారా? నిజంగా యేసుని పూర్ణ హృదయంతో ఆయనని కొనియాడాలని ఆశతో తపంతో వచ్చిన వారు ఉన్నారా?